అరే దొరుకుతారంట ముందుకు భాష హృదయపూర్వక నమస్కారాలు. అది మా నాన్నగారి కంటే కూడా ఆయన తెలుగు ప్రజలకి అన్నగా మిగిలిపోయిన మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి ఇవాళ. ప్రతి వర్ధంతికి మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు బ్లడ్ డొనేషన్, లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం అండి, నా పేరు పల్లేర్ల సురేందర్, మాది జగిత్యాల జిల్లా, జగిత్యాల కాన్స్టిట్యున్సీ. నేను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమాని. రామారావు గారు అంటే అతను ఒక బ్రాండ్. అతని వల్లనే తెలంగాణలో నాలాంటి వాళ్ళకి చాలామందికి ఆర్థిక స్వతంత్రం, రాజకీయ స్వతంత్రం వచ్చింది. ఈ రోజున నేను ఈ షర్ట్ వేసుకొని తిరుగుతున్నానంటే ఇది రామారావు గారు పెట్టిన భిక్ష. రామారావు గారి 30వ వర్ధంతి రోజు ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పటి వరకు నేను రక్తదానం 20 సార్లు రక్తదానం చేశాను. వారి ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మేనేజింగ్ ట్రస్టీ అయిన మేడం భువనేశ్వర్ మేడం గారికి నా తరఫున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి ఒక 25,000 చెక్ కూడా విరాళంగా ఇచ్చాను. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి ఎన్నో ఇచ్చిన మహానుభావులు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఏవి ఉన్నా కూడా ఎక్కడైనా కూడా నేను వెళ్తుంటాను. అటు అమరావతి వెళ్తుంటాను, మహానాడు వెళ్తుంటాను. చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులు అరెస్ట్ అయ్యి 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా నేను ధర్మపురి మా లక్ష్మీనరసింహ దేవస్థానంలో సార్ పేరు మీద రోజు పునగిరినేల గోత్రం పేరు మీద రోజు అర్చన చేయించాను. స్వామివారి దగ్గరికి కొండకు నడుచుకుంటూ వెళ్ళి తలనీలాలు ఇచ్చి మహానాడు మన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా అటెండ్ అయ్యి వచ్చాను. రామారావు గారు అంటే నాకు చాలా అభిమానం, తెలుగుదేశం పార్టీ అంటే నాకు చాలా అభిమానం. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ ఫ్రంట్ చైర్మన్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని నేడు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారు, కృషి చేశారు. ఆయన పోషించిన పాత్రలు రాముడు, కృష్ణుడు కానీ ఆయన పోషించిన విభిన్నమైన పాత్రలు తెలుగు వారిని కూడా మర్చిపోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు నేల ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారు జీవించే ఉంటారు ప్రజల హృదయాల్లో. వారి అభిమాని గొప్పల ప్రవీణ్ కుమార్ వారి పార్టీ ఆవిర్భావం నుంచి ఈ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళలో నేను ఒకరిని. జవహర్ ఎన్టీఆర్. చాలా వచ్చే కోదాడ నియోజకవర్గం. మేము గతంలో అన్న ఎన్టీ రామారావు గారు ఎన్నో కార్యక్రమాలు చేసిన సందర్భంగా మేము అన్నగారికి సేవలు చేయాలని, తెలుగుదేశం పార్టీకి సేవలు చేయాలని ఆనాడే అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఫస్ట్ సీఎం అయిన దగ్గర నుంచి కూడా ఆయన సేవల్లో మేము మునిగి తేలినాం. అదేవిధంగా అన్నగారు పార్టీ పెట్టిన 9 నెలలనే దేశాన్ని మరి ఒక చరిత్ర సృష్టించినటువంటి అన్నగారు 9 నెలలనే ఆనాడున్న ప్రభుత్వాలను కూడా మట్టి కరిపించి మళ్ళీ అన్నగారు అధికారాన్ని నిలబెట్టి సీఎం కావటం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు ప్రజలందరినీ ఆదుకున్నటువంటి అన్న ఎన్టీ రామారావు గారు ఆనాడు ఉన్నటువంటి పటవారుతనాల్ని మరి ఎన్నో కార్యక్రమాలను తీసేసి 2 రూపాయల కిలో బియ్యం పెట్టి బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగు ప్రజల్ని ఆదుకోవటం జరిగింది. గిరిజన, హరిజన, బడుగు బలహీన వర్గాలకి ఎంతోమందికి ఇల్లు కట్టేయటం జరిగింది. ఆనాడున్నటువంటి పోలవరం ప్రాజెక్టు, మరి ఆనాడున్నటువంటి గంగా నది, ఇవన్నీ కూడా వాళ్ళు చేయటం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్న రాజకీయం ఆనాడు అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసిండో ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాన్ని అర్జన గిరిజన మహిళలు కూడా ఈరోజు రాజకీయంగా ఎంతో ముందుకు ఎదిగారు. చదువుల్లో కూడా మహిళలు ఎంతో ముందుగా ఉన్నారు.
మరి రాజకీయాల్లో ముందుగా ఉన్నారు, చదువులో ముందుగా ఉన్నారు, ఉద్యోగంలో ముందుగా ఉన్నారు. అన్ని విధాలుగా రాజకీయం నేర్పినటువంటిది, రాజకీయం ఎలా ఉంటుందో అని నేర్పినటువంటి మన గురువు గారే అన్న నందమూరి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు బసవతారక ఏర్పడిన తర్వాత మరి అదే సేవలు అందించాలని మళ్ళీ మేము మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి. 100% తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది. బడుగు బలహీన వర్గాల ముందు మరి వాళ్ళు ఆదుకోవాలి. అన్న నువ్వు చేయబెట్టకపోతే పైకి ఎక్కాను. ఇంకోటి అన్ని చల్లు చంద్రబాబు గారి నాయకత్వం. అదే అదే ప్రకాశన్న ఎందుకే కింద వాడి అయిపోయింది కదా. వచ్చేస్తున్నారు. అరే మళ్ళీ ఇక్కడ నరసింహ సార్ ఇక్కడ చూడు. ఐదే స్టాఫ్ బయటకు వెళ్దాం. బయట